ఫలింపజేయు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 15:5. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. సాధారణంగా మనం ఏదైనా కొన్నప్పుడు మంచివి, విలువగలిగినవి, చాలా కాలం వరకు చెడిపోకుండా ఉండేవి, ఎక్కువ ఫలాలు ఫలించేవి కొనాలనే ఆసక్తి కలిగి ఉంటాం. అనేక మంది నిమ్మ చెట్లు నాటుతారు. అవి వేల కొలది కాయలు కాస్తాయి. మనము ఎక్కువగా ఫలాలను ఫలించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు అతని ప్రయోజకత్వాన్ని స్థిరపరుస్తుంది. నీ ఆలోచనలు దైవికమైనవిగా, పరిశుద్ధమైనవిగా, దేవుని సంతోషపరిచే విధంగా ఉన్నాయా లేదా? అదే మొట్టమొదటి ప్రశ్న. మనము అనేక ఫలాలు ఫలించేవారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నా అంతట నేనే ఏమీయూ చేయక నా తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు కదా. యోహాను సువార్త 8:28. నీవు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకపోతే బహుగా ఫలిస్తావు. సంఘ సహవాసం ద్వారా దేవుడు ఎంతగానో చేయడాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఎన్ని జీవితాలు మార్చబడుతూ ఉన్నాయో నేను మీకు చెప్పలేను. ఎంతమంది వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుతున్నారు. మనందరము స్వస్థత పొందాలని, ఆత్మలోను శారీరకంగాను పరిపూర్ణ స్వస్థత పొందాలని నా కోరిక. క్రైస్తవుడైన వాడు విలువైనవాడు. అతడు తన సమయాన్ని అనవసరమైన మాటలతో వ్యర్థపరచలేడు. ఇంకా ఎక్కువ ప్రయోజనకరంగా నా సమయాన్ని గడిపి ఉంటే బాగుండును అని నేను ఎల్లప్పుడూ కూడా ఆశిస్తూ ఉన్నాను. అప్పుడు ఇంకా ఎక్కువగా ఫలాలు ఫలించేవాణ్ణి. నేను చాలా పనిని చేస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాను, కానీ నేను ఎక్కువగా పని చేయడం లేదు, కానీ నేను ఎక్కువగా పని చేయట్లేదు అని ఆయన అనుకుంటూ ఉన్నాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రజలు చాలా ఆకలితో ఉన్నారు. మనమే పోషించాలి. మనము లేచి ఆయన పని చేద్దాం. మలాకి 2:17. నమ్మకమైన నీ ప్రార్థన, భవిష్యత్తు సేవ కొరకు నీ సిద్ధపాటు చాలా ముఖ్యమైనవి. మీ మాటల చేత యెహోవాను ఆయాసపెట్టుచు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మాటలు ఆలోచనలుగా ఆరంభమవుతాయి. సరి అయినవి కానటువంటి తలంపుల ద్వారా మనము దేవుణ్ణి ఆయాస పెడుతూ ఉన్నాము. మనలను మనము సిద్ధపరచుకోవాలి. మన సహవాసము చిన్నదైనా దేవుడు చాలా గొప్ప బాధ్యతను అప్పగించాడు. తన ప్రవాహపు దారిలో అడ్డు వచ్చే ప్రతి అడ్డును తుడిచిపెట్టే గొప్ప ఉజ్జీవ ప్రవాహాన్ని గూర్చి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి అడగాలి. దేవునితో నీకున్నటువంటి ఐక్యత మిక్కిలి ప్రాముఖ్యమైనది. మనము దేవుని నుండి గొప్ప వాటిని ఎదురు చూడాలి. దేవుని కొరకు గొప్ప వాటిని మనము సాధించాలి. మన తలంపులు, మాటలతో ఆయన దుఃఖపెట్టకుండా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.